ఓకే, సేమ్ 10th క్లాస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రీ ఫైనల్ పేపర్ ఇది. మ్యాక్సిమం క్వశ్చన్లు ఈ మోడల్లో రావచ్చు, ఇవే రావచ్చు, చెప్పలేము. ఓకే, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్పియర్ హూస్ బేస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్ భూవ్యాసార్థం గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. సో హెమిస్పియర్కి మనకు వచ్చి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియా SA ఈజ్ ఈక్వల్ టు 3πr². ఇక్కడ r ఎంత ఇచ్చాడు? రేడియస్ 7 సెంటీమీటర్, r ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ 7². సో 3 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7, 7² 7 ఇంటూ 7 అని రాస్తాను. ఓకే, 7 3s are 21, 21 ఇంటూ 22 ఎలా రాస్తాను? 11 2s రాస్తాను. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? 21 2s are 42 ఇంటూ 11. సో 4 2 4 + 2 6, 11తో మల్టిప్లై చేసినప్పుడు 4 2 4 + 2 వేసి 11, 462. ఏరియా వచ్చి ఇది r ఏమి ఇచ్చాడు? సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్², ఎందుకంటే r² కాబట్టి. ఓకే, యూనిట్ రాస్తే ఒక మార్క్, యూనిట్కి ఒక మార్క్ ఉంటుంది చూసుకోండి. cm² అని పెట్టాలి, పెట్టకపోతే ఒక మార్క్ తీసేయచ్చు. మంచి మాస్టర్ అయితే మార్కులు వేస్తారు, స్ట్రిక్ట్ అయితే సెంటీమీటర్² యూనిట్ రాయలేదు కాబట్టి మార్కులు తీసేస్తారు. యూనిట్ మస్ట్. సో ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AB are -1, 0 and 3, 2. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. రేఖాఖండం AB యొక్క అంత్య బిందువులు -1, 0 మరియు 3, 2 అయినా రేఖాఖండం యొక్క మధ్య బిందువు కనుక్కోండి. మిడ్ పాయింట్ కనుక్కోమంటున్నాడు. మనకి AB అనే ఒక రేఖాఖండం ఇచ్చాడు. సో దానికి ఎండ్ పాయింట్స్ ఏ ఎంత ఇచ్చాడు? -1, 0 అన్నాడు. ఇది B ఎంత ఇచ్చాడు? 3, 2 అన్నాడు. 3, 2 అన్నాడు. సో దీనికి మిడ్ పాయింట్ నేను P అనుకుంటా. లెట్ ఇంగ్లీష్లో అయితే లెట్ P ఈజ్ ఈక్వల్ టు x, y బీ ద మిడ్ పాయింట్ ఆఫ్ గివెన్ లైన్ సెగ్మెంట్ AB అని రాస్తారు. అదే తెలుగులో అయితే PX, y అనేది AB రేఖాఖండం యొక్క మధ్య బిందువు అనుకొనుము. మధ్య బిందువు అనుకొంటిని లేదా అనుకొనుము. ఓకే, అప్పుడు మధ్య బిందువు మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయండి, తెలుగు మీడియం వాళ్ళు మధ్య బిందువు అని రాయండి. మధ్య బిందువు. మధ్య బిందువుకు ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. సో అప్పుడు ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సో మనకి మధ్య బిందువు ఏమనుకున్నాం మనం? PXY అనుకున్నాం. సో P(xy) ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత ఉంది? -1 ప్లస్ x2 ఎంత ఉంది? 3/2, y1 ఎంత ఉంది? 0, y2 ఎంత ఉంది? 2/2. సో 3లో పడిపోతే 2, 2/2 అంటే ఇక్కడ 2/2. సో ఆన్సర్ వచ్చి 2/2 అంటే 1, 1. సో మన మిడ్ పాయింట్ P వచ్చి 1, 1. ఇది ఆన్సర్. మధ్య బిందువు 1, 1. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి, అడ్జస్ట్ అయిపోండి. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ ఫ్రమ్ 0.5 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖ పొడవు కనుక్కోండి అన్నాడు. వ్యాసార్థం r ఎంత ఇచ్చాడు? 3 సెంటీమీటర్లు అన్నాడు. పాయింట్ ఎంత ఇచ్చాడు? సెంటర్ మనం C అనుకుంటే CP ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ అన్నాడు. చూడండి, సెంటర్ C కానీ O కానీ అంటారు. దీనికి రఫ్ డయాగ్రామ్ గీస్తే ఒక సర్కిల్ ఉంది, దానికి రేడియస్ వచ్చి 6 సెంటీమీటర్లు ఉంది. దీనికి
బాహ్యంగా ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఎక్స్టర్నల్గా ఎక్కడో ఉంది. ఇది ఎంత దూరంలో ఉందంటే సెంటర్ని సి అనుకుంటాను. సెంటర్ నుంచి ఈ పాయింట్ పి అనేది ఎంత దూరంలో ఉందన్నాడు? 5 సెంటీమీటర్ దూరంలో ఉందన్నాడు. ఎంత? 5 సెంటీమీటర్ దూరంలో ఉందన్నాడు. సో దీని నుంచి ఒక ట్యాంజెంట్ గీసాడు. ట్యాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ట్యాంజెంట్ ఎప్పుడు రేడియస్తో ఏ కోణం చేస్తుంది? లంబకోణం చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ అండ్ రైట్ యాంగిల్ విత్ ది రేడియస్. సో ఇది 90 degrees అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ పాయింట్ని ఏమనుకుంటా? ఫ్రమ్ గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters అండ్ ఇచ్చిన వ్యాసార్థం, తెలుగులో అయితే ఇచ్చిన వ్యాసార్థం, ఇచ్చిన వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. బాహ్య బిందువు నుంచి కేంద్రానికి దూరం, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్ let the external point is P. CP is equal to ఎంత ఇచ్చాడు? 5 centimeters. తెలుగులో అయితే బాహ్య బిందువును P అనుకొనుము, కేంద్రాన్ని C అనుకొనుము. CP ఈజ్ ఈక్వల్ టు బాహ్య బిందువు నుండి కేంద్రానికి వచ్చే దూరము 5 centimeters. We know that tangent forms right angle with the radius. So from వ్యాసార్థముతో, తెలుగులో మీరు రాసుకోండి, వ్యాసార్థముతో ఎప్పుడు కూడా స్పర్శరేఖ 90 degrees కోణం చేస్తుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిపి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అప్లై పైథాగరస్ థియరం. ఇప్పుడు ఇది 90 degrees, సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. 90 degrees ఆపోజిట్గా ఉండేది. అప్పుడు సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. సో సిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. మనకి సిపి ఎంత దూరం అని తెలుసు? 5 centimeters అని తెలుసు. 5 square ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే 6 ఆర్ ఎంత ఇచ్చాడు? 3 అంటే 3 square ప్లస్ పిఏ స్క్వేర్. సో పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 square 25 మైనస్ 3 square 9. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. పిఏ ఈజ్ ఈక్వల్ టు √16. √16 అంటే 4 centimeters. 4 centimeters మనకి ఈ స్పర్శరేఖ పొడవు, ట్యాంజెంట్ పొడవు ఎంత వచ్చింది? 4 centimeters. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2x² - x + 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x + 1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఏమన్నాడు? 2x² - x + 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x + 1 అన్నాడా? ఎస్. వర్గ సమీకరణం అవుతుందా? కాదన్నాడు. ఫస్ట్ 2x² - x + 1 x ఇంటూ x, x² ప్లస్ x ఇంటూ 1 x. సో 2x² ఈ x² ప్లస్ x² ఇటు వస్తే -x². 2x² - x² - x ఈ -x ఈ ప్లస్ x ఇటు వస్తే ఇంకో -x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 x² ఒక x² పోతే x², -x -2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇది పవర్, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2. హైయెస్ట్ పవర్ 2 ఉందంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఎందుకనగా వై బికాస్ the highest power of x is 2. ఎందువలన అనగా
x యొక్క ఘాతం 2 కనుక, గరిష్ట ఘాతం 2 కనుక, హైయెస్ట్ పవర్ ఈజ్ 2 కాబట్టి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ది tan a అండ్ cos a ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ a. cos aను tan aను సీకెంట్ aలో రాయమన్నాడు. tan a, cos aని బై యూజింగ్ సీకెంట్ ఏలో రాయమన్నాడు. ఓకే, మనకి tan a అంటే తెలుసు, ఏంటి? sin a బై cos a. సో sin a అంటే ఎలా రాయొచ్చు? √1 మైనస్ cos స్క్వేర్ a బై cos a. ఓకే, సో 1 బై cos a అంటే ఏంటి? సీకెంట్ a. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? సీకెంట్ a ఇంటూ 1 బై cos a కదా, సీకెంట్ a ఇంటూ √1 మైనస్ cos aని 1 బై సీకెంట్ a అని రాయొచ్చు. 1 బై సీకెంట్ a హోల్ స్క్వేర్. సో సీకెంట్ a ఇంటూ సీకెంట్ స్క్వేర్ a మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ aకి స్క్వేర్కి రూట్కి పోతే సీకెంట్ a పోయింది. సో సీకెంట్ స్క్వేర్ a మైనస్ 1. ఇది tan aకి ఫార్ములా. నెక్స్ట్ cos aకి ఫార్ములా వచ్చి cos aని సీకెంట్ ఏలో రాయమంట. cos aని ఎలా రాయొచ్చు? 1 బై సీకెంట్ a. ఓకే, అయిపోయింది. 4 మార్క్స్. గివ్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫిగర్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. 2 సర్కిల్స్, 2 squares, 2 right angle triangles, like that. Okay, find the quadratic equation whose sum and product of zeros are tan 45 and secant 60. So let the zeros of quadratic equation are alpha comma beta. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్. శూన్యాల మొత్తము, శూన్యాలను ఆల్ఫా బీటా అనుకుంటే శూన్యాల మొత్తం ఎంత అన్నాడు? శూన్యాల tan 45 అన్నాడు. శూన్యాల లబ్ధము సీకెంట్ 60 అన్నాడు. శూన్యాల లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 60. మనకి శూన్యాలు తెలిసినప్పుడు వర్గ బహుపదికి ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ శూన్యాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ శూన్యాల లబ్ధము. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? tan 45 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా సీకెంట్ 60. tan 45 వాల్యూ ఎంత? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సీకెంట్ 60 వాల్యూ ఎంత? 1 బై కాస్ 60. 1 బై కాస్ 60. కాస్ 60 ఎంత? 1/2. 1/1/2 అంటే 2 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. మన ఆన్సర్ వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, 20th క్వశ్చన్ ఏమన్నాడు? డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఏ kite is flying at a height 60 centimeters above the ground. The string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of the string within ground is 60 degrees. గాలిపటం నేలకు 60 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది. గాలిపటం ఇది నేల అనుకుంటే నేలకు 60 కిలోమీటర్లు గాలిపటం ఎగురుతుంది. ఇక్కడ గాలిపటం అనేది ఎగురుతుంది. సో ఇక్కడ నుంచి భూమికి దూరం ఎంత అన్నాడు? హైట్ ఆఫ్ 60 మీటర్స్. 60 మీటర్ హైట్లో ఉంది. ఈ గాలిపటం థ్రెడ్ వచ్చి ఎక్కడ కట్టాడు? ఒక గ్రౌండ్లో ఒక పాయింట్కి కట్టాడు విత్ 60 degrees ఇంక్లినేషన్తో. ఇక్కడ ఒక పాయింట్కి ఈ థ్రెడ్ అనేది కట్టాడు విత్ 60 degree ఇంక్లినేషన్తో. ఇది పాయింట్కి కట్టడం జరిగింది.
ఇది రఫ్ డయాగ్రామ్. దీన్ని ఏ అనుకోండి, ఇది కైట్ని బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంతే, ఈ బొమ్మ గీస్తే 4 మార్క్స్. ఓకే, అంటే ఎక్స్ప్లెనేషన్ రాయాలి. కైట్ ఈజ్ ఫ్లయింగ్ హైట్ ఫ్రమ్ గ్రౌండ్ ఈజ్ 60 మీటర్. సో లెట్ ద ఏబీ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్ అని చెప్పి ఇట్స్ టైడ్ ఎట్ పాయింట్ సి. సి ఈజ్ మేకింగ్ అన్ ఇంక్లినేషన్ విత్ 60 degrees విత్ ది గ్రౌండ్, దట్ ఈజ్ 60 degrees. సో యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 60 meters అని రాస్తే అయిపోయింది. ఓకే, ఇవి 4 మార్క్స్, సారీ 2 మార్క్స్. 4 మార్క్స్ నెక్స్ట్ చూద్దాం. 8 కదా, 1 2 3 4 5 6 7 8 అయిపోయి 8 2 మార్క్స్ అయిపోయి 4 మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.